డార్లింగ్. లేదు జ్యోతి, Come on. ఇలా చట్టాన్ని చేతులు తీసుకున్న వాడిని వదలకూడదు. Cool down. రారా. సార్ ఇక్కడ ఫిష్ వెంకట ఎవరు సార్? రేయ్, నిన్ను కొట్టడానికి ఫిష్ వికెట్ ఎందుకురా? నేను చాలు రా. రారా. అయ్యో డార్లింగ్, నీ ముందు వాడెంత? నువ్వు ఆల్రెడీ కప్ గెలిచావు. ఈ టోర్నమెంట్ నీదే. అంతేనట? అంతే. ఓకే, ఇంకెవడున్నాడు రా? రే ఎవడు రాగరా? రండి రే. రారా. నేనే ఫిష్ వెంకట్. నువ్వు? నేను రవితేజ. ఫోన్ లో మాట్లాడాం కదా, నిన్న నుంచి ఫోన్ చేస్తున్నా, ఫోన్ ఎత్తవేంటి? చూస్తున్నావు కదా, నిన్నటి నుండి టోర్నమెంట్లు స్టార్ట్ అయినాయి. ఇంకా ఫోన్లో ఏమెత్తుతాం? ఎవడాడు అలా మాట్లాడుతున్నాడు? మా బాస్ ప్రకాష్ రాజ్. డాన్ ప్రకాష్ రాజ్ గారా? అలా తేడాగా మాట్లాడుతున్నారేంటి? టెట్రా హైడ్రో కెనాబినాల్ అంటే షార్ట్ సర్క్యూట్ ఇన్ బ్రెయిన్. ఎప్పటి నుంచి? కాంబోడియా బార్డర్ లో చేజ్. వెనుక పోలీసులు, ముందు బైక్ మీద మా బాస్. బైక్ స్కిడ్ అయింది, మోకాలు టిప్పేమో లేచిపోయింది. డాక్టర్లు స్టీల్ బిల్ వేసిర్రు. అప్పటి నుంచి ఇట్లా మోకాలు తగిలితే బ్రెయిన్ ఎఫెక్ట్ అవటం ఏంటి? ఆ బాడీ గురించి మాకేం తెలుసానా? ఆ డాక్టర్లు ఎట్లా చెప్తే అట్లా. ఓ, ఈ టెట్రా హైడ్రా నాకెందుకు గానీ, నువ్వేంటి నన్ను సుబ్రాజ్ గారు తీసుకురమ్మని చెప్పి లేపడానికి ట్రై చేస్తున్నారు? నాకేం తెలుసానా? మా వాడు 3 షర్ట్లు ఉంటాయి. మొన్న మాట్లాడదామన్నాడు, నిన్న లేపేయమన్నాడు. బాస్ ఏం చెప్తే అది చేయాలి కదనా. మా ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయనా. నేను ఒకసారి రింగ్ లో దిగాక ఎవడన్నా ఫింగర్ పెడితే నా కాలుద్ది. అర్జెంట్ గా మ్యాటర్ తేల్చే, నేను వెళ్ళిపోవాలి. అంటే అది గుర్తొస్తే ఫోన్ చేస్తానా? ఓ, గుర్తు రావాలా? ఓహో, అది సార్ మ్యాటర్. ఆ చిప్ లేసిపోయిందంట. వాడికి కరెంట్ ఎప్పుడు వస్తాయి, డబ్బులు ఎప్పుడు వస్తాయి? కన్ఫర్మ్ రా, నాకు అర్థమైపోయింది. నీ స్కీమ్ మొత్తం అర్థమైపోయింది నాకు. నువ్వు వాడు కలిసి నన్ను లేపడానికి ప్లాన్ చేశారు. ఏమొస్తుందిరా మాకు నేను లేపేస్తే? కావాలి నా కార్, నాకు ఇవ్వండి. BMW బెంజా, లేకపోతే ఏంటి జాను నువ్వు కూడా అలా మాడతావు? ఒరే, నాకు ఇప్పుడు ఇంకో డౌట్ వస్తుందిరా. మొత్తం డబ్బులు నువ్వే నొక్కడానికి ప్లాన్ చేస్తావు. ఆ రోజు ఎయిర్పోర్ట్ దగ్గర అటాక్ చేయించావు, కాలేరు ఇప్పుడు మంచి పెడుతూ పెట్టావు. నువ్వు ఏ చెప్తే కానీ నమ్మాల్సి వస్తుంది ఇప్పుడు నేను. ఆ ఫిష్ గారు చెప్తే నమ్మలేదు కానీ కింద చెప్పకి దెబ్బ తగిలితే పాయింట్ ఎప్పుడు డ్యామేజ్ అవుద్ది. నిజమే. ఈ నాటకాలన్నీ నా కార్ కోసమే కదా. కున్మాయిలు చక్ చన్ చన్ చట్ కొన్ మత్మహన్. మీ ఇద్దరు తాయిలో మాట్లాడుతుంటే నాకు అర్థం కదా. తాయి బొంగు వచ్చి నాకు బొంగు. నువ్వు షాగా, నువ్వు రా బయటికి. రమ్మంటుంటే రావు సరే. సోది జాగ్రత్త. ఆడంటే బుర్ర తక్కువ ఎదవా, భయంలో 100 అంటాడు. కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళు నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? హట్ అవుతాను కదా. నువ్వేమో నీ గురించి ఆలోచిస్తున్నావు, నేనేమో మన గురించి ఆలోచిస్తున్నాను. అర్థం చేసుకోండి. పక్క తీసుకెళ్ళి ఏంటో మాట్లాడుతున్నావు నువ్వు. నిన్ను నన్ను కలిపాడనే సింపతితో వదిలేస్తాను కానీ లేకపోతే ఇప్పటికి చంపేద్దాను. నువ్వు కూడా ఏం చేయకుచాను. వాడు ఎంత పుణ్యం చేసుకున్నాడో అసలు ఆడ తెలియట్లేదు. ఆ ఏదో ఎన్ని తప్పులు చేసినా మనం భరిద్దాం. మన పిల్లలతో కలిపి పెంచుకుందాం, సరేనా? ఒప్పించేస్తావేంటి నన్ను? అని నీ ఇష్టమేనా? అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలా? ఎందుకు పెళ్లి చేసుకోవాలి? బాగుంది. నువ్వు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు జాను. ఈ వయసుకి నీకు ఇది అవసరం. ఇలా అరిచి అరిచి ఏమైపోతావు అని ఆ దుద్దుతో పెట్టాను తప్ప కామతో మాత్రం కాదు జాను, కామతో మాత్రం కాదు. ఇప్పుడు నువ్వు పెడతావా? సుబే లే పో 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 సుబే లే